ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం, 14-19 మధ్య జరిగింది స్కామ్. సంవత్సరానికి 1300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జీవో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. సీఎం నాలెడ్జ్, ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది. అది స్కామ్ అంటాము. స్కామ్కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 1300 కోట్లు ఆదాయం వచ్చేది, లాస్ వచ్చింది రెవెన్యూకు. ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో, మార్కెట్ ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్తోనో చేసినవి ఆ గతం. ఇప్పుడైతే ఇంకా అడ్డగోలుగా మీరే చూసినారు, మార్జిన్ సరిపోదని నోటిఫికేషన్లో లేని తర్వాత పెంచారు. ఇంకా అలాగే బెల్ట్ షాపులు ఎట్లున్నాయో మీకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయనేది. పర్మిట్ రూమ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు. ఎంఆర్పికి ఎక్కడ దొరుకుతుందో లేదనేది షాపుకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, బార్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది, లేదా పర్మిట్ రూమ్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది. బెల్ట్ షాప్లో తీసుకునే వాళ్ళకు, మీకు ఎవరో తీసుకునే వాళ్ళకే, వినియోగదారులకే తెలుస్తుంది.